40 మనవి చేయగా ఆయన ఊరేళ్ళు ఊరేళ్లను రప్పించెను. ఎవరు మనవి చేయగా? ఆ భక్తుడు ఇజ్రాయేలీలు మనవి చేయగా పూరేళ్లను రప్పించెను. ఆకాశములో నుండి ఆహారం ఇచ్చి వారిని తృప్తిపరిచెను. బండని చీల్చగా నీళ్లు ఉబికి వచ్చెను. ఎడారిల్లో అవి ఏరులై పారెను. ఎలయనగా ఆయన తన పరిశుద్ధ వాగ్దానమును తన సేవకుడైన అబ్రహామును జ్ఞాపకం చేసుకొని ఆయన తన ప్రజలను సంతోషముగా తను ఏర్పరచుకున్న వారిని ఉత్సాహధ్వనితో వెలుపలికి రప్పించను. చాలన్నా 43 ఒకసారి నేను చదువుతాను, మీరందరూ చెప్పండి. ఆయన తన ప్రజలను సంతోషముతోను తాను ఏర్పరచుకున్న వారిని ఉత్సాహముతోను వెలుపలికి రప్పించెను. దేవుడు తన ప్రజలని ఏం చేశాడంట? సంతోషముతోను, అంతేకాకుండా తన ఏర్పాటు చేసుకున్న ప్రజల్ని ఉత్సాహంతో బయటికి తీసుకొచ్చాడంట. హల్లెలూయా! ఇదే వాక్యం అండి. తన ప్రజల్ని సంతోషంగాను, ఏర్పాటు చేసుకున్న ప్రజలను ఉత్సాహంతో బయటికి తీసుకొచ్చాడు. మీరందరూ ఎలాగ ఉండాలి? ప్రార్థన చేస్తాను నేను, సంతోషంగా ఉన్నారా లేదా? అలాగే దేవుని నమ్ముకున్న ప్రజలు మీరందరూ ఎలా బయటకు వస్తారు? సంతోషంతో వస్తారు, తర్వాత ఉత్సాహంతో బయటకు వస్తారన్నమాట. అట్టి కృప మనకు దయచేయునుగాక. రైట్, దేవునికి స్తోత్రాలండి. మరొకసారి కూడి వచ్చిన మీ అందరికీ హృదయపూర్వక వందనాలు. రైట్, అందరికీ వందనాలండి. కొంచెం నవ్వుతా, స్మైల్ ఇస్తూ చెప్పండి. ఎండలు స్టార్ట్ అయినాయి కదండి. కొంచెం ఎండలు స్టార్ట్ అయినప్పుడు ఏమవుద్ది? మనలో కొంచెం డౌన్ అవుతూ ఉంటాం అన్నమాట. వాక్యము సెలవిస్తుంది, దేవుని వాక్యం సెలవిస్తుంది. ఎలా? సంతోషంగాను ఉత్సాహగానంతో మనల్ని, మన సంఘాన్ని నా దేవుడు ఉంచునుగాక. హల్లెలూయా! దేవుని సన్నిధిలో ఇజ్రాయేలీలు ప్రార్థన చేస్తే పూరేళ్లను రప్పించాడంట. ఎందుకు పూరేళ్లను? ఆకాశ వాకిళ్ళు ఇప్పి, ఆకాశం విప్పి, ఆకాశం నుంచి ఆహారము కుమ్మరించి వాళ్ళ ఆకలిని తీర్చాడు. దేవుడు ఏం చేశాడు? మొట్టమొదటిగా ఆకలిని తీర్చాడు. ఏం చేశాడన్న? ఆకలిని తీర్చాడు. అయితే అద్భుతమైన ఆత్మీయ ఆహారం మీరు భుజిస్తున్నారు ఇప్పుడు. ఈ ఆహారం ఇది ఆత్మీయ ఆహారం. ఈ ఆహారం అయిపోగానే బైబిల్ పట్టుకుని టక్క 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 వెళ్ళిపోతారు. ఎక్కడికి? ఏ భోజనం చేయటానికి? చెప్పండి అమ్మా. లోక సంబంధమైన ఆహారము భుజించడానికి గబగబా వెళ్ళిపోతారనమాట. దేవుని సన్నిధిలో ఆత్మీయ ఆహారాన్ని పంచడమే కాకుండా, పరలోక సంబంధమైన ఆహారము పంచడం కాకుండా, లోక సంబంధమైన ఆహారం కూడా మనకి ఇస్తున్నాడు అనమాట. అక్కడ అరణ్యం అండి, ఏమీ లేదనమాట. అరణ్యంలో ఏమీ లేకపోతే ఇజ్రాయేల్ ప్రజలు శనుకుంటుంటే నాయకుడు ప్రార్థన చేస్తే ఆకాశం నుంచి ఆకాశవాకి లిప్పి ఆహారాన్ని కురిపించాడు దేవుడు. దాన్ని ఏమంటారండి? మన్నా. ఏమంటారమ్మా? మన్నా. తిన్నటకు ఆహారమును ఇచ్చాడు దేవుడు, ధరించుకోవడానికి వస్త్రాలు ఇచ్చాడు దేవుడు, తాగటానికి నీళ్ళు ఇచ్చాడు. మరి ఆహారం అయిపోయింది, ఆహారం ఇచ్చాడు కదా, ఏం కావాలి నెక్స్ట్? తాగటానికి నీళ్ళు కావాలి. నాయకుడిని అడుగుతున్నారు, నీళ్ళు ఇస్తావా, చంపేమంటావా? అడిగినప్పుడు మరి దేవుడు మాట్లాడి ఆ బండ ఏం జరిగిందంటే అక్కడ చదవండి. ఆ బండను చీల్చగా నీళ్లు ఉబికి వచ్చెను. బండను చీల్చగా నీళ్లు ఉబికి వచ్చెను.
ఎడారిల్లో ఆ బండలోంచి ఎడారిలో ఏరులై పారెనో. జస్ట్ హల్లెలూయా. ఆయన తన ప్రజలను సంతోషపెట్టాడు. తన యందు విశ్వాసం ఉంచిన వారిని, తనదైన ప్రజల్ని, తను ఏర్పాటు చేసుకున్న ప్రజల్ని ఉత్సాహంతో నింపాడనమాట. సంతోషము ఉత్సాహము మన మధ్యన ఉండునుగాక. గట్టిగా సంతోషము ఉత్సాహం మన మధ్యన ఉండునుగాక. రెండు చేతులు ఎత్తి చెప్పండి, రెండు కళ్ళు విప్పి చెప్పండి. హల్లెలూయా. గట్టిగా స్తోత్రాలు చెల్లిద్దాం. కళ్ళు ఇప్పేశారండి. హల్లెలూయా. సంతోషము ఉత్సాహగానము దేవుడు మనకి దయచేయునుగాక. సంతోషము ఉత్సాహం గానము దయచేయాలంటే ఏం చేయాలి? మనము దేవుని సన్నిధిలో దేవుణ్ణి ఆరాధించాలి, మహింపరచాలి, ఘనపరచాలి, దేవుని కొనియాడాలి, దేవుని ఆరాధించాలి. ఉత్సాహంతోనూ సంతోషంతోనూ దేవుడు మనల్ని, మన కుటుంబాన్ని విస్తరింపచేయునుగాక. హల్లెలూయా. సంతోషము కావాలా వద్దా మీకు? ఉత్సాహం కావాలా వద్దా మీకు? అయితే గమనించండి, సంతోషము కావాలంటే దేవుని సన్నిధిలో దొరుకుతుంది, ఉత్సాహం కావాలంటే దేవుని సన్నిధిలో దొరుకుతుంది. ఆ కుటుంబంలో సంతోషం లేదు. ఎక్కడ తిరుగుతున్నాడు? సమాధుల్లో తిరుగుతున్నాడు. సంకెళ్ళు వేసినా సరే ఇంట్లో ఉండట్లేదు. కాళ్ళకి బోండాలు వేసినా సరే ఇంట్లో ఉండలేదండి. ఎక్కడ పడుకుంటున్నాడు? సాయంత్రం అయ్యేసరికి సమాధుల్లో అక్కడ ఆ టైల్స్ మీద పడుకుంటున్నాడు, ఆ రాళ్ల మీద పడుకుంటున్నాడు. సాయంత్రం అయ్యేసరికి ఎక్కడ తిరుగుతున్నాడండి? ఏం పట్టింది చెప్పాలి అందరూ? ఏం పట్టింది? సేన అను అపవిత్రాత్మ పట్టింది. సంతోషం ఉందా? ఆనందం ఉందా? ఉందండి. సంతోషము లేదు అక్కడ, ఉత్సాహము లేదు. ఏ తల్లి ఆనందిస్తుంది? కుటుంబంలో భర్త ఎలా చేస్తున్నాడంటే ఏ భార్య ఆనందిస్తుందండి? కుటుంబంలో భార్య ఎలా చేస్తుందంటే ఏ భర్త ఆనందిస్తాడు? కుటుంబంలో పిల్లలు ఇలా చేస్తున్నారంటే ఏ తల్లిదండ్రులు ఆనందిస్తారు? ఈ రోజున వాక్యం సెలవిస్తుంది, సంతోషము ఉత్సాహగానము మన కుటుంబాలకి దయచేయునుగాక. మరి ఎక్కడ పడుకుంటున్నాడండి? అటు 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 తిరుగుతున్నాడు. ఎక్కడున్నాడు మా అబ్బాయి? మా ఆయన ఎక్కడున్నాడయ్యా? అక్కడ సమాధి దొడ్లో ఉన్నాడు. ఏం చేస్తున్నాడు? బీడీలు కాలుస్తున్నాడు. ఏమైంది వాడికి? అమ్మా, ఏదో ఒక దెయ్యం పట్టింది. అక్కడ ఏం దెయ్యం పెట్టింది? ఆయనకి సేన అయింది దెయ్యం పెట్టింది. మా నాయనకి ఏం పట్టింది? చూడండి, గమనించండి. వాక్యాన్ని అంగీకరించినట్లయితే, వాక్యాన్ని విన్నట్లయితే, వాక్యాన్ని నీ హృదయంలోనికి నొచ్చుకున్నట్లయితే దేవుడు మనల్ని, మన కుటుంబానికి సంతోషాన్ని, ఇంకేంటండి, ఉత్సాహ గానాన్ని అనుగ్రహిస్తాడంట. గట్టిగా మహిమలు చెల్లిద్దాం. సంతోషాన్ని, ఉత్సాహ గానాన్ని దేవుడు మనకు అనుగ్రహించునుగాక. మరి ఆ సమాధిలో తిరుగుతున్నాడండి, అక్కడే ఉన్నాడు. ఆ తల్లిదండ్రులు తీసుకొచ్చి ఇంట్లో పడుకోబెడుతున్నారండి. మంచి బెడ్ మీద పడుకోబెడుతున్నారు. మీ ఇంట్లో బెడ్లు ఉన్నాయి కదండి, ఎందుకు వచ్చారమ్మా ఇక్కడికి? బెడ్లు ఉన్నాయి కదా చక్కగా. ఇప్పుడు అదే సాదృశ్యం ఏంటండి, దేవుని రాజ్యం కావాలి. ఒక్కరోజు మందిరానికి వెళ్ళకపోతే ఏమవుద్ది అంటారండి. సాతానుగాడు పక్కనే ఉంటాడు. ఇంత అలసిపోయి వచ్చావు బాబు జందాస్ గారు, పడుకోమంటాడండి. జోగడతా ఉంటాడు. అక్కడికి వెళ్తే కూర్చోవాలి, మళ్ళీ ఆయన వాక్యం వినాలి. బాబు చెప్తాడు, మళ్ళీ దానికి ఆన్సర్ అడుగుతాడు. దానికి ఆన్సర్ మనం చెప్పాలి. ఈ బాధ ఎందుకు? హాయిగా పడకేసుకుని పడుకుంటే ఏ బాధ ఉండదు కదా. అయితే సంతోషం లేని కుటుంబాలు ఉన్నాయి, ఉత్సాహం లేని కుటుంబాలు ఉన్నాయి. డబ్బు సంతోషాన్ని ఇవ్వదండి, వెండి సంతోషాన్ని ఇవ్వదు. నీలో ఉత్సాహం కావాలంటే డబ్బు బంగారం ఉంటే సరిపోదు. ఇందాక అడిగాను, మిమ్మల్ని ప్రశ్నించాను,
అమ్మా మీరు మందిరానికి ఎందుకు వస్తున్నారంటే చాలామంది చాలా రకరకాలుగా చెప్పారు. డబ్బు కావాలని వస్తున్నాం, ఆరోగ్యంగా ఉండాలని వస్తున్నాం, నా అప్పు తీరాలని వస్తున్నాం, భర్త బాగుండాలని, భార్య బాగుండాలని, కుటుంబం బాగుండాలని, పిల్లలు బాగుండాలని వస్తున్నాం. ఇది ఒక ఎత్తు అండి. కానీ అన్నిటికన్నా ఎత్తైంది ఉంది. ఏంటంటే పరలోక రాజ్యం. ఎందుకు మందిరానికి వస్తున్నారు మీరు? దేవుని రాజ్యం మనకి కావాలి. ఎక్కడున్నాడండి అతను? సేనాను అపవిత్రాత్మ పట్టిన వ్యక్తి ఎక్కడున్నాడు? సమాధిలో తిరుగుతున్నాడు. అలాంటి వ్యక్తి దగ్గరికి యేసుక్రీస్తు వచ్చాడు. నువ్వు ప్రార్థన చేసినా, నేను ప్రార్థన చేసినా నీ దగ్గరికైనా వస్తాడు, నా దగ్గరికైనా వస్తాడు. అద్భుతమైన సాక్ష్యాలు విన్నాం కదండి. అవశేషం చేస్తుంటే ఆ బండి తాకట్టు పెట్టి ఛానల్ అవుతుందట. చూడండి, ఒక్కరోజు ఆన్లైన్లోకి వచ్చి కూర్చున్నాడంటే నరసింహరావు గారు తెల్లారి పాటికి బండి డబ్బులు కట్టేసి బండిని తెచ్చుకున్నాడంట. గట్టిగా చెప్పండి హల్లెలూయా. ఉపవాస ప్రార్థనలో దాగి ఉన్న శక్తి అది. ఆల్ నైట్లో దాగి ఉన్న శక్తి అన్నమాట. చూడండి, ఎలాంటి వ్యక్తి అయినా సరే మార్చడంటారా? ఎలాంటి వారు ప్రార్థన చేసిన ప్రార్థన ఆలకించడంటారా? చూడండి, యాకోబు బావి దగ్గర ఏ స్త్రీ అండి? సమరయ్య స్త్రీ నీళ్లు తోడుతుంది. అబ్బెబ్బే నాకేమీ తెలీదు అంటుందండి. అమ్మా 5 ఉన్నారు, అసలు ఇప్పుడున్నవాడు కూడా నీవాడు కాదు. గమనించండి, సంతోషం ఉందా? ఉత్సాహం ఉందా ఆమెలో? దాహం దాహం దాహం. ఏ దాహం? భర్తల దాహం. ఆమెకి భర్తల దాహం. కొంతమందికి ఏ దాహం? అమ్మా డబ్బు దాహం. ఏమంటది గుండి? లబ్ డబ్ లబ్ డబ్. ఏం కొట్టుకుంటుంది నాన్న? డబ్బు. కొందరు గుండ్లు మరి ఇక డబ్బు 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 అంటది. కానీ డబ్బు అవసరమేనండి. డబ్బు వద్దని ఏ పాస్టర్ గారు బోధించరు. డబ్బు కావాలి, కానీ దానికన్నా ముఖ్యము డబ్బు నిన్ను పరలోకానికి చేర్చదు. కొన్ని అపార్ట్మెంట్స్లో పనిచేయడానికి వెళ్తాం, ఇలా చూడాలి అపార్ట్మెంట్స్ని. అవును కదా? మామూ వీళ్ళు ఎంత ఆనందంగా ఉంటారు, ఈ డబ్బు వల్ల ఎంత సంతోషంగా ఉంటారో అనుకుంటూ ఉంటాం ఒక్కోసారి. అనుకున్నారా? కానీ వారి జీవితాలు చూస్తుంటే, వాళ్ళని చూస్తుంటే భర్తకి భార్యకి సంబంధం ఉండదు. భార్య భర్తకు కూతురుంటే కూతురికి సంబంధం ఉండదు. అలాగే అల్లుడికి సంబంధం ఉండదు, కొడుక్కి సంబంధం ఉండదు. ఎవరి దారి వాళ్ళే, ఎవరి సంపాదన వాళ్ళే, ఎవరి తాగుడు వాళ్ళదే, ఎవరి తిండి వాళ్ళదే, ఎవరి జల్చాలు వాళ్ళే, ఎవరి కొట్లాట్లు వాళ్ళే, ఎవరి తన్లాట్లు వారియే. భయంకరమైన విపత్తు అండి. ఐక్యత లేదు, డబ్బులో నెమ్మది లేదు, డబ్బులో శాంతి లేదు, డబ్బులో సమాధానం లేదు. మనం ఏమనుకుంటాం? పూర్ ఫ్యామిలీలు మనం లేని వాళ్ళం. కానీ డబ్బుకు లేని వాళ్ళమేం, కానీ ఈ బైబిల్లో ఉన్న వాక్యానికి ఉన్న వాళ్ళమే మనం. గట్టిగా చెప్పండి. మనకన్నా ఐశ్వర్యవంతులు ఎక్కడ లేరు. చక్కగా తింటున్నావు, చక్కగా పడుకుంటున్నావు, చక్కగా లేస్తున్నావు, చక్కగా పనికి వెళ్తున్నావు. మనకింటికి కన్నం వేస్తారని భయం లేదు, మన బంగారం తీసుకెళ్ళిపోతారని భయం లేదండి. లాకర్ల మీద లాకర్లు వేసి బ్యాంకులు పెడతారు.
సంతోషము, ఎంత ఉత్సాహం ఉందంటే ఈ బైబిల్ చదవటం వల్లనే. ఉదయకాలము తెల్లవారుజామున 5 గంటల నుంచి 7 గంటల వరకు దేవునితో గడిపి అనేక మందికి 10-15 మంది దాకా ఆరాధనలో పాలు పొందారనమాట. స్వార్థ ప్రకటించాం. ఎంత ఉత్సాహం అండి, ఎంత సంతోషము. మీకేమన్నా బాధగా ఉందా? మీకేమన్నా ఇబ్బందిగా ఉందా? మీకు సంతోషం లేని వారు ఉన్నారా? ఉత్సాహం లేని వారు ఉన్నారా? అయితే ఒక మాట, ఎక్కడికి రండి, దేవుని మందిరానికి. సంతోషం కోసం ఉత్సాహం ఏమైంది తెల్లారి? సంతోషం ఏమైంది తెల్లారి? ఆనందం ఏమైపోయిందండి తెల్లారి? అయితే గమనించండి, దేవుని మందిరానికి వస్తే ఉత్సాహం అండి, దేవుని మందిరానికి వస్తేనే ఆనందం అన్నమాట. హల్లెలూయా. మరి దేవుని సన్నిధిలో అయ్యా ఆహారం కావాలంటే పూరేళ్ళని రప్పించాడంట దేవుడు. దేవా, ఈ సమస్య ఉందయ్యా నా కుటుంబంలో, ఈ సమస్య, ఏ సమస్య అయినా అవ్వచ్చు, ఆహారం దొరకట్లేదా, అదైనా అవ్వచ్చు, కుటుంబ భర్త విషయంలోనా, భార్య విషయంలోనా, బిడ్డల విషయంలో సమస్య గుండా వెళుతున్నావు, అయ్యా ఈ సమస్య గుండా అయ్యా దేవుడు చూడండి, సమస్యగా ఉన్నప్పుడు, బాధగా ఉన్నప్పుడు, ఇబ్బందిగా ఉన్నప్పుడు దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తే ఉత్సాహం కలగజేసి, సంతోషాన్ని కలగజేసి వెలుపలికి రప్పిస్తాడంట దేవుడు. హల్లెలూయా. అప్పులో ఉంటే ప్రార్థన చేస్తే ఎక్కడికి రప్పిస్తాడు? వెలుపలికి అనండి అమ్మా, బయటికి. అప్పు నుంచి విడిపించునుగాక. హల్లెలూయా. నా దేవుడు రోగము నుంచి విడిపించునుగాక. నా దేవుడు భయంకరమైన విపత్తు నుంచి విడిపించునుగాక. యేసుక్రీస్తు ఆ యవనస్తుడు ఇంకా చూస్తాడండి. ఇలా చూస్తే అది ఏం చేస్తుంది? శానా యేసుక్రీస్తుతో మాట్లాడుతుంది. మాట్లాడట్లేదండి? ఏమంటుంది? సర్వోన్నతమైన దేవుని కుమారుడా అనండి అమ్మ ఒకసారి. కొంచెం నవ్వుతూ అనండి. నాతో నీకేమి పని? సర్వోన్నతమైన దేవుని కుమారుడా, నాతో నీకే. దెయ్యానికి దేవుడు ఎవరో తెలీదా? తెలుసా తెలీదా? తెలుసు. తెలుసా తెలీదండి? దేవుడు తెలుసు. చూడండి, గమనించండి, జాగ్రత్తగా వినండి. దేవుడు తెలుసు దానికి. సర్వోన్నతమైన దేవుని
కుమారుడా, అది బెటర్ అంటారా మనం బెటరా? అదేంటారా అలా అడిగావు? ఏది బెటరు? అయ్యా నన్ను నరకానికి గెంటొద్దు. ఏమని అడుగుతుందమ్మా? నన్ను నరకానికి గెంటేయొద్దు. అదిగో అక్కడ పందులు ఉన్నాయి, దాంట్లోకి గెంటేయి. ఎప్పుడన్నా అడిగామా, ఎస్ అయ్యా నిత్య నరకానికి నేను వెళ్ళకూడదయ్యా, అదిగో ఆ మందిరానికి వెళితే నేను బాగుపడతానయ్యా. హల్లెలూయా. అయితే అలాంటి వ్యక్తి, ఆ శానాను అపవిత్రాత్మ పట్టిన వ్యక్తి యేసుక్రీస్తు అలా చూశాడండి. ఆ శానాను అపవిత్రాత్మ పందుల మీద పడి పందులన్నీ చచ్చిపోయినాయండి. ఈ శానాను అపవిత్రాత్మ పట్టిన వ్యక్తి ఊళ్ళో కొత్త బట్టలు కట్టుకుని ఉన్నాడనమాట. గ్రామస్తులు చూశారు, ఏమైంది వీడికి? అంతకుముందు ఏం చేసేవాడు? రాయి తీసుకుని తనకు తానే గాయపరుచుకునేవాడు, చేతి మీద వేసి కొట్టుకునేవాడు. ఏమైంది వీడికి? చక్కగా ఉన్నాడు. ఉత్సాహం. ఎవరు ఉత్సాహపడుతున్నారు? తల్లి ఆనందిస్తుంది, తండ్రి ఆనందిస్తున్నారు, కుటుంబ సభ్యులు ఆనందిస్తున్నారు. సంతోషం ఉందండి ఆ కుటుంబంలో, ఉత్సాహం ఉంది. చూడండి, ఎంత చేసినా ఉత్సాహం లేని కుటుంబాలు, సంతోషం లేని కుటుంబాలకి ఇది ఆధారం అండి. చెల్లి, తమ్ముడు, నువ్వు ఏ కండిషన్లో ఉన్నావు? నీ పరిస్థితి ఎలాగుంది? వాక్యము బలపరుస్తుంది నిన్ను. వాక్యం ఆదరిస్తుందండి. అప్పు తీరదు అనుకోకండి. దేవుడు వెలుపలికి రప్పిస్తాడు. అప్పు నుంచి ఉత్సాహం ఇచ్చి, సంతోషాన్ని ఇచ్చి వెలుపలికి నడిపిస్తాడండి. నడిపించరంటారా? తప్పక నడిపిస్తాడు. మరి ఏమైంది? ఆ యవనస్తుడి సంగతి ఏమైంది? ఏ యవనస్తుడు? డాడీ నా ఆస్తిని నాకు ఇస్తావా లేదా అన్నాడండి. ఎందుకోసము? జల్సాలు చేయాలి. డబ్బుని ఏం చేయాలనుకున్నాడు? వెండిని ఏం చేయాలనుకున్నాడు? బంగారాన్ని ఏం చేయాలనుకున్నాడు? జలసాలు చేయాలి. మరి తండ్రి ఏమన్నా అగత్యం చేసుకుంటాడేమని చెప్పి తన డబ్బు తనకు ఆస్తి దూర ప్రాంతం వెళ్ళిపోయాడంట. ఏ ప్రాంతం వెళ్ళాడమ్మా? కొంచెం గట్టిగా చెప్పండి. ఏ ప్రాంతం వెళ్ళాడు? ఎందుకని అక్కడ ఉండొచ్చుగా, ఆ ఊళ్ళో ఉండొచ్చుగా, ఆ ఎన్టీఆర్ కాలనీలో ఉండొచ్చుగా, ఆ కొనంగుంట్లో ఉండొచ్చుగా. అమ్మా, అందరూ తెలిసిన మొహాలే ఇవన్నీ. ఏంటండి? తెలియని మొహాల దగ్గరికి వెళ్దాం. వీళ్ళతో జీవించేదేంటి, వీళ్ళతో ఉండేదేంటి, వీళ్ళతో తాగేదేంటి? తెలియని ప్రాంతం వెళ్దాం. మీరు ఒక విషయం వింటారు చూడండి. ఒక ఆయన మందు తాగటానికి కారు వేసుకుని విజయవాడ వెళ్తున్నాడట. మా అమ్మో, ఇలాంటి వాళ్ళు కూడా ఉన్నారా? మందు ఇక్కడ లేదా? బార్ షాపులు లేవా? వైన్ షాపులు లేవా? ఎక్కడ వెళ్తున్నాడంట? ఎందుకని ఇక్కడికి వెళ్ళట్లా అమ్మా? అది సంగతి. ఇక్కడ చుట్టాలు ఉంటారు, బంధువులు ఉంటారు, మా కొలీగ్స్ అందరూ ఉంటారు. అక్కడైతే ఎవరుండరు. చూడండి, గమనించండి. ఇది కూడా పెద్ద రహస్యం, చిన్న రహస్యం చెప్తాను వినండి. పెద్ద మందిరానికి, విజయవాడలో పెద్ద మందిరానికి వెళ్తామంట. కానీ ఇక్కడ ఎందుకని రారు అమ్మా? రహస్యం ఉంది నాన్న, దాంట్లో పెద్ద రహస్యం ఉంది. చెప్పండి. కొన్ని వేల మంది ఉండే మందిరానికి వెళ్తాడంట, ఇక్కడికి రాడంట. ఎందుకని? ఆన్సర్ కూడా చెప్పండి అమ్మా. తక్కువ జనం, రోజు చూసే జనం. తక్కువ జనం కాదండి, రోజు చూసే మొఖాలే. అక్కడ వేల మందిలో వేల మొఖాలు చూడవచ్చు. చూడండి, గమనించండి. అక్కడ పాస్టర్ గారు ఎవరో ఆయనకి తెలీదు, ఆయన ఎవరో పాస్టర్ గారికి తెలీదు. ఏ చర్చికి వెళ్ళావమ్మా? పెద్ద చర్చికి వెళ్ళాను అయ్యగారు. ఏంటండి? పెద్ద చర్చికి వెళ్ళానంట. ఏం చేసావమ్మా? టీవీలో చూసి వచ్చా బొమ్మని. ఎక్కడ చూసి వచ్చారంట అండి? టీవీలో బొమ్మను చూసి వచ్చారంట. ఆ మాత్రం దానికి అంత ప్రాంతం వెళ్ళాలంటారా? అయితే గొప్పలకి చెప్తానండి, పెద్ద చర్చికి వెళ్ళాను అంటే. ఇక్కడ ఎందుకని రాడు? ఆన్సర్ అది కూడా చెప్పుకుందాం.
ఆయన భాగవతం అంతా ఈ చర్చిలో తెలుసు, ఆమె భాగవతం అంతా ఈ చర్చిలో తెలుసు. చూస్తే ఏమన్నా అనుకుంటారని చెప్పి పెద్ద చర్చికి అంతే. చూడండి, ఈ చావుకుడి మీద బురద జాలుతాడు, ఈ చర్చి మీద బురద జాలుతాడు. పెద్ద చర్చికి వెళ్ళాడంటాడు. ఏ చర్చికి వెళ్ళాడంటాడు? పెద్ద చర్చికి వెళ్ళాడంట. అయితే దీనికోసం వచ్చింది తిప్పల. పోయాడంట, దూరదేశం పోయాడంట. ఎన్టీఆర్ కాలనీ ఉందిగా, నూజివేడ్ ఉందిగా, పిడుగురాళ్ళు ఉందిగా, నరసరావుపేట ఉందిగా, మన ఊళ్ళో ఎన్నోనే, ఇంకా తెనాలి, ఇంకేమున్నాయిరా, చాలా చాలా ఊళ్ళు ఉన్నాయి, వెళ్ళొచ్చుగా. కానీ దూరదేశం వెరైటీ మనుషులు ఉంటారు. మీకు సొదొమ గొమొర్రా పట్టణం గురించి కూడా తెలుసా అండి? ఏ మనుషులైనా సరే వాళ్ళతో పాపం చేయాలని చూస్తున్నారనమాట. కానీ ఎవ్వరు వెళ్ళలేక ఆ ప్రాంతానికి. లోతు భార్య కూడా సర్దుకుని వెళ్ళిపోతున్నారు. సరే, సేవకుల వల్ల కూడా కాలేదు కాబట్టి సాక్షాత్ దేవుడు పరలోకం నుంచి దేవదూతలను దింపుతాడు, కిందకి దింపేశాడు. చూడండి, అప్పుడు సొదొమ గొమొర్రా పట్టణస్థులు ఏమంటున్నారు? ఓహో, వింత మనుషులు వచ్చారట. ఏ మనుషులు వచ్చారా? వింత మనుషులు. వీళ్ళతో కూడా పాపం చేస్తే బాగుంటుంది అనుకున్నాను. చూడండి, కళ్ళు ఏమైనాయండి? కావరం ఎక్కినాయి వాళ్ళకి. కళ్ళు, ఇక్కడున్న కళ్ళు ఎక్కడికి ఎక్కినాయండి? చూడండి, ఇక్కడికి లేకుండా దూర ప్రాంతం పారిపోవాలి. చూడండి, బలపరచుకోండి, చర్చిలో సంఘాన్ని బలపరచండి. నిన్ను బట్టి నీ కుమారులు రావాలి, నీ కుమార్తెలు రావాలి, నీ కాలనీ ప్రజలు రావాలి, నీ అన్నదమ్ములు రావాలి, నీ అక్క చెల్లెలు రావాలి. ఎక్కడికో వెళ్ళి బలపడుతున్నావు అంటే అసలు నువ్వు బలపడుతున్నావు లేదు ఎవరికి తెలుసండి? ఆ మధ్యన ఒక చెల్లి, అన్నా మన కాలనీ నుంచి ఒక పాస్టర్ గారు లేస్తున్నాడు అన్నా అన్నాడు. అంది చెల్లి. ఎవరమ్మా పాస్టర్ గారు అన్న లేస్తున్నాడన్న? పాస్టర్ అయ్యాడంట. ఎక్కడమ్మా పాస్టర్ అయ్యింది? ఏ ఊళ్ళో? అదేదో ఊరి పేరు కూడా చెప్పింది నన్ను. పాస్టర్ అయ్యాడంట. తీరా చూస్తే కొంతకాలం క్రితం దమ్ము మీద దమ్ము బీడీ కొడుతున్నాడు. ఏమైనా చెప్పుకుంటున్నాడండి. మరి అక్కడ తెలియదు కదా, నేను పాస్టర్ అయ్యాను అన్నాడు. ఏదో పేట అనండి, నరసరావుపేట, పిడుగురాళ్ళు, ఇటు గుంటూరు జిల్లా ఏదో ఒకటి అనండి. పాస్టర్ అయ్యానని చెప్పిందమ్మ. నేను సంతోషపడ్డా. మన ఖాళీలో ఇంకో పాస్టర్ గారు కూడా పాస్టర్ అయ్యాడని నేను సంతోషపడ్డా. దమ్ము మీద దమ్ము కొడతాడు, వాసన వస్తుంది, బీడీల వాసన వస్తుంది. సమర్పణ కలిగింది. చూడండి, అక్కడ చెప్తే మనం నమ్మేస్తాం కదండి, పాస్టర్ అయ్యామంటే నిజమేని అనుకుంటాంగా. చూడండి, గమనించండి, దూరపు కొండలు నున్నగా ఉంటాయి అన్నమాట. చూడండి, నాకు అక్కడ బాగానే గడుస్తుంది అంటాం, సమృద్ధిగా దొరుకుతుందంట. నర్సరావుపేటలో నాకేంట్లే, ఆడిందే ఆట, పాడిందే పాట, 3 పూలు 6 కాయలు, నా పని పైలా పచ్చిస్గా ఉందంటాం అంటాం. అవును కదండి. మనం చూడంగా ఫోన్లో చెప్పింది వేరు, రియల్గా చూసింది వేరు అన్నమాట. అయితే గమనించండి, జాగ్రత్తగా విన్న. అంత దూరం వెళ్ళిపోయాడు, వేసులతో తిరిగాడు, ఇష్టానుసారంగా తిరిగాడండి. బెల్లం ఉన్న కాడికి చీమలు బోగాడితే కదండి. ఫ్రెండ్స్ ఎక్కువైపోతారు. ఏది ఉంటే, డబ్బు ఉంటే, క్వార్టర్ ఉంటే ఫ్రెండ్స్ ఎక్కువైపోతారు అనమాట. మొన్న డబ్బంతా పాడు చేశాడండి. కూర్చుని తింటే కొండలైనా ఆగుతాయండి, ఆగు. మనం పని చేసుకోవాలని ఎప్పుడు కూడా బోధిస్తూ ఉంటాం. కష్టపడండి, పని చేసుకోండి, వ్యర్థమైన వాటికి ఖర్చు పెట్టొద్దు, చక్క మీ స్థలాలని కాపాడుకోండి, అలాగే మీకు మంచి ఇల్లు కట్టుకోండి, మంచి ఐశ్వర్యవంతులుగా ఉండండి, చక్కగా దీవించబడండి, ఆశీర్వదించబడండి. గొప్పలకి మనం వెళ్ళకూడదండి. వాళ్ళు ఎవరో టీవీ తెచ్చారని మనం ఎల్ఈడి టీవీ తెచ్చేయాల్సిన పని లేదండి. వాళ్ళు ఎవరో ఫ్రిడ్జ్ తెచ్చారని మనం తెల్లారిపాటికి డబుల్ డోర్ ఫ్రిడ్జ్ తేవాల్సిన అవసరము లేదు. వాళ్ళెవరో ఇల్లు కట్టారని చెప్పేసి మనం తెల్లారిపాటికి పునాదులు వేయాల్సిన పని లేదు. మనం పునాదులు వేస్తే మన పునాదులు ఏమవుతాయి? అప్పు చేసి పునాది వేస్తే మన పునాది ఏమవుద్ది? చూడండి, గమనించండి, చెట్టుకొకరు పొట్టుకొకరుగా మారిపోతాయి. అయితే దేవుని వాక్యం సెలవిస్తుంది, సంతోషాన్ని ఉత్సాహగానంతో నింపి వెలుపలికి తీస్తారంట. బయటికి నిన్ను ఎక్కడికి తీస్తాడు నాన్న? వెలుపలికి మీ అందరినీ తీయనుగాక. హల్లెలూయా. అయితే గమనించండి, జాగ్రత్తగా వినండి.
ఎక్కడికెక్కడికో వెళ్ళి సువార్త అది వెళ్ళి ఏదో ఖర్చు పెట్టేసి ఉన్న డబ్బును అవజేశాడు. ఏ పొట్టు తింటున్నాడు? పందులు పొట్టు తిన్నాడు. అయితే ప్రియమైన దేవుని బిడ్డలారా, ఒక్క మాట గుర్తుకొచ్చింది. అయ్యో, నా తండ్రి దగ్గర అనేక మంది పనివారు ఉంటారు, పట్టిడన్నం దొరుకుద్దని చెప్పేసి వెనక్కి తిరిగి వచ్చాడండి. ఇప్పుడు తెలుసుకున్నాడు, తండ్రి దగ్గరికి వెలుపలికి వచ్చేసాడు. హల్లెలూయా! దేవుడు చేర్చుకున్నాడా లేదా? నిన్ను నన్ను కూడా అలా చేర్చుకుంటాడు దేవుడు. అంత దూరంగా ఉండగానే తండ్రి కొడుకు వస్తున్నాడని చెప్పి పరిగెత్తుకుంటూ వెళ్ళాడండి. కౌగిలించుకున్నాడు. పనివారిని పిలిచారు, పశస్త వస్త్రాలు తొడిగించాడు, కాళ్ళకి జోళ్ళు తొడిగించాడు, చేతికి ఉంగరం తొడిగించాడు. చూడండి, కౌగిలించుకుని ముద్దు పెట్టుకున్నాడు తండ్రి. నీవు నా కుమారుడవు. ఏమన్నాడమ్మా? నీవు నా కుమారుడవు. చూడండి, అయితే ఒక మంచి గొర్రెపిల్లని కోసి వధించి స్నేహితుల్ని, బంధువుల్ని అందరినీ పిలిచి పెద్ద గొప్ప ఫంక్షన్ పెట్టాడనమాట. హల్లెలూయా, హల్లెలూయా. చూడండి, నా కుమారుడు తప్పిపోయి తిరిగి దొరికాడు. అయితే ఉత్సవం మొదలైంది అక్కడ. ఏం మొదలైందన్న? పండగ మొదలైంది అక్కడ. చూడండి, గొర్రె మాంసం ఉంటే ఎంతమంది వస్తారు? మేక మాంసం ఉంటే అక్కడ భోజనాలు అంటే ఎంతమంది వస్తారు? చాలామంది వస్తారు. ఉత్సవం మొదలైంది, సంతోషము మొదలైందనమాట. కానీ దూర ప్రాంతం వెళ్ళినంత మాత్రాన ఏమన్నా సాధించగలిగాడండి? అయితే గమనించండి, అప్పు నుండి విడిపించబడలేము అనుకోకండి. సంతోషాన్ని, ఉత్సాహగానాన్ని మీ కుటుంబంలో అనుగ్రహించునుగాక. హల్లెలూయా. ఎర్రగా బొర్రగా కనబడినప్పుడు, కార్లు బంగ్లాలు కనబడినప్పుడు వీళ్ళకేంట్లే, వీళ్ళు బాగానే ఉండారుగా అనుకోకండి. వారిలో ఉంటుంది మానసికమైన వేదన, మానసికమైన ఒత్తిడి. ఉండదంటారా? ఎవరు బెటర్ అంటారు? వాళ్ళు బెటరా, మీరు బెటరా? చెప్పండి నోడుతో. హల్లెలూయా, హల్లెలూయా. సాయంత్రానికి 1000 రూపాయలు తెచ్చుకుంటాం, హాయిగా తింటాం, హాయిగా పడుకుంటాం, మళ్ళీ వెళ్ళి మళ్ళీ తెచ్చుకుంటాం. ఎంత హాయ్ అండి. తుప్పు పట్టిపోద్దని భయం లేదు మన డబ్బుకి, చెమట పడద్దని భయము లేదు, బంగారం నలుపు వస్తుందని భయము లేదు. అసలు ఉంటేనా నలుపు వస్తాకి? అయితే లోక సంబంధమైన ఆహారం కోసం పరిగెట్టేటప్పుడు శరీరమైన ఆహారము, మరి ఈ ఆత్మీయ ఆహారం మనం భుజించినట్లయితే లోక సంబంధమైన ఆహారాన్ని దేవుడు అనుగ్రహిస్తాడు. వెండి వద్దు, బంగారం వద్దు, నగలొద్దు, డబ్బు వద్దని కదా, అన్నీ కావాలి. కానీ దానికన్నా ప్రాముఖ్యం, నీ కుటుంబంలో ఉత్సాహం కావాలంటే, సంతోషం కావాలంటే క్రీస్తును వెంబడించాలి, క్రీస్తును ఆరాధించాలి, క్రీస్తును మహింపరచాలి, క్రీస్తును కొనియాడాలన్నమాట. అయితే ప్రతి పునరుద్ధాన దినమున, ప్రతి ఆదివారము విడవక మరొక ఎన్ని బాధలున్నా సరే, అలసిపోయినా సరే, నేను అలసిపోలేదంటారు ఈరోజు? ఏ రోజున అలసిపోకుండా ఉండవండి. కానీ ఇక్కడ నుంచున్నంతసేపు దేవుడి శక్తి ఉంటుందండి. 4 గంటలకు లేస్తామండి, 5 గంటలకు ఆరాధన ప్రారంభం అవుద్ది, 7 గంటలకు ముగించబడుద్ది. మళ్ళీ బైబిల్ ప్రిపేర్ అవుతాం, మళ్ళీ చక్కగా ఆరాధనలో పాల్పొందుతాం. శనివారం మీ దగ్గరికి 7 గంటలకి 8 గంటలకు ఆ టైంలో వస్తాం. 9:30 10 ఇంటికి వెళ్ళి భోంచేసేపటికి 11 అట్లా అవుద్ది అనమాట. అలసట ఉండదంటారా? కానీ అలసట ఉంటుంది. కానీ ఇక్కడ నిలబడేది పరిశుద్ధాత్మదేవుడు. ఆయన పని నేను చేస్తున్నాను కాబట్టి నా కుటుంబంలో ఉత్సాహం ఉంది, సంతోషం ఉంది. హల్లెలూయా. దేవుని పని మీరు కూడా చేసినట్లయితే, దేవుని సన్నిధిలో ప్రార్థించినట్లయితే, దేవుని సన్నిధిలో ఆరాధించినట్లయితే, దేవుని మాటకు లోబడినట్లయితే ఉత్సాహాన్ని, సంతోషాన్ని మీకు అనుగ్రహించునుగాక. ఉత్సాహము, సంతోషం అనుగ్రహించడమే కాకుండా వెలుపలికి తీసుకొస్తారంట. ఆ మాట చదువుకుని ప్రార్థన చేస్తే చదవరు ఒకసారి మళ్ళీ అనిమా. ఆయన ప్రజలను, ఆయన తన ఏం చేసామమ్మా? ఆయన తన ప్రజలను సంతోషముతోను తాను ఏర్పరచుకున్న వారిని ఉత్సాహధ్వనితోను
ఎక్కడికి రప్పించాడండి? వెలిపల్లికి రప్పించాను. అయితే నువ్వు ఏ కండిషన్లో ఉన్నా, ఏ బాధలో ఉన్నా, ఏ ఇబ్బందుల్లో ఉన్నా, ఏ శోధనలో ఉన్నా, ఫ్యామిలీ విషయంలో ఫ్యామిలీ ప్రాబ్లంలో ఉన్నా, ఆర్థికంగా ఇబ్బంది పడుతున్నా, కుటుంబంలో ఏ విషయంలో సతమతం అవుతున్నా నా దేవుడు బయటికి తీసుకువచ్చునుగాక. అట్టి కృప మీకు దయచేయునుగాక. హల్లెలూయా. అందరికీ వందనాలండి. హల్లెలూయా. అందరికీ వందనాలండి. కృపగల మా యేసయ్య, నీకు వందనాలు. అద్భుతమైన వాక్యాన్ని తెలియపరిచావు డాడీ. అయ్యా, ఆ ప్రజలు పూరేళ్ళని రప్పించి ఆకాశవాక్యులిపి ఆహారాన్ని మన్నాని ఇచ్చావు తండ్రి. అలాగే బండను చీల్చి బండలోంచి నీళ్ళిచ్చి ఎడారిలో నదులు ప్రవహింపచేసినట్లు అయ్యా ప్రవహింపచేసావు తండ్రి. అలాగే తన ప్రజలకి సంతోషాన్ని అలాగే తను అనుకున్న వారిని, తను ఆరాధించే వారిని, తను ఆశ్రయించిన వారిని అయా ఉత్సాహ గానంతో నింపి బయటికి రప్పించావు తండ్రి. విడుదలనిచ్చావు. మా కాలనీని మాకు కూడా విడుదల దయచేయమని ప్రార్థించుకుందాం.